విశ్వ హిందూ పరిషత్ శంఖారావం కీలకమైనటువంటి తీర్మానాలు చేసుకొచ్చింది. అందులో ఒకటి, ఆలయాల మీద పెత్తనం ప్రభుత్వం వదులుకోవాలా. అదే సందర్భంలో ఇప్పుడు ఏమన్నా అకేషన్స్ జరిగినప్పుడు, అంటే శోభాయాత్రలు జరుగుతుంటే హిందువుల మీద ఆంక్షలు పెడుతున్నారు. ఈ రూట్లో వెళ్ళడానికి వీల్లేదు, ఈ రూట్లో వెళ్ళడానికి వీల్లేదు, అటు రూట్లో మసీదు ఉంటుంది, అటు రూట్లో చర్చ్ ఉంటుంది, ఆ రూట్లో వెళ్ళడానికి వీల్లేదు అన్నట్టు. అట్లా చేయడానికి వీల్లేదు. హిందూ శోభాయాత్ర ఎటు వెళ్ళాలో అధికారులు నిర్ణయించడానికి వీల్లేదు. హిందూ సమాజం నిర్దేశించినటువంటి ప్రదేశంలో తగినటువంటి అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, పోలీస్ యంత్రాంగం మీద ఉంది. ఇది తేల్చి చెప్పింది. అదే సందర్భంలో ఆలయాల నిర్వహణలో అధికార యంత్రాంగమే పెత్తనం వహించడాన్ని తిరస్కరించింది. అర్చకుడు, ధర్మాచార్యులు, పండితులు చేయాల్సిన పనులు, అంటే దేవుడికి ఎంతసేపు పూజ చేయాలి, ప్రసాదం ఎంతసేపు పెట్టాలా, పూజ ఎంతసేపు ఉండాలి, విశ్రాంతి ఎంతసేపు ఉండాలి, ఇవన్నీ వాళ్ళతో నిర్ణయాలు తీసుకోవడం మానేసి దేవుడికి 10 నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలా, 15 నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలా, భక్తులు వచ్చేటటువంటి రష్ని బేస్ చేసుకుని నిర్ణయం తీసుకుంటున్నామంటూ విఐపీల కోసం రూట్లు మార్చేస్తున్నటువంటి సందర్భాన్ని తప్పుబట్టింది. అది మార్చి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. హిందూ శంఖారావం తీర్మానాలు ప్రభుత్వానికి చేరుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.